Hello all, welcome to our channel of JNTech Updates. And if you are watching our channel for the first time, please do like, share, subscribe to our channel. And గ్రేస్ మాల్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ లెట్ us గో విత్ ద వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకా స్టిల్ ఏమన్నా డౌట్స్ కానీ కన్సర్న్స్ ఉన్నా కానీ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్, సో ఏం డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. బట్ ఫర్ ఆటోనమస్ వాళ్ళు అయితే ఆటోనమస్ అని మెన్షన్ చేసి కామెంట్ చేయండి, ఎందుకంటే అది మీకు అర్థం అవ్వట్లేదు అసలు ఆటోనమసా కాదా అని. లైక్ ఎందుకంటే వాళ్ళకు సపరేట్గా 6 బ్యాచెస్ ఉంటాయి కదా, సో దానికి కొంచెం కన్ఫ్యూజన్. సో క్లియర్గా కామెంట్ చేయండి నాకు ఎన్ని సప్లీస్ ఉన్నాయి ఆర్ ఎన్ని సప్లీస్ ఉన్నాయి, ఇన్ని మార్క్స్ ఉంటే ఇన్ని మార్క్స్ వచ్చాయని. సో దానికైతే క్లారిటీ వస్తుంది. లైక్ కొంతమంది ఏంటంటే నాకు 3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను అప్లై చేసుకోవచ్చా అంటే లైక్ మినిమం మీరైతే 5 సబ్జెక్ట్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. బట్ ఆ గ్రేస్ మార్క్స్ అనేది సరిపోవాలి. 30 గ్రేస్ మార్క్స్ అనేది మీకు సరిపోతూనే మీకు గ్రేస్ మార్క్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మీకు ఇంకా నోట్స్ కానీ మెటీరియల్ కానీ కావాలనుకుంటే ప్లీజ్ డూ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈజ్ ఇన్ అవర్ ఛానల్ అబౌట్. అందులో అన్నీ పోస్ట్ చేసాం రిగార్డింగ్ ఫర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నోట్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ అన్ని నోట్స్ అనేది మేము పబ్లిష్ చేసాము. అండ్ రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది, సో విల్ డిస్కస్ అబౌట్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. అండ్ ఎందుకంటే నిన్న 4-1 రిజల్ట్స్ వచ్చి 4-1 సప్లీ రిజల్ట్స్ అనేది వచ్చాయి. 4-2 ఆర్సీఆర్వి కూడా నిన్నే వచ్చాయి. అండ్ సో ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ వీడియో మెయిన్లీ గైస్. 4-1 సప్లీ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మీకు ఎలిజిబిలిటీ లిస్టులో వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కొన్ని కాలేజెస్లో డైరెక్ట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, బట్ కొన్ని కాలేజెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ కొన్ని కాలేజెస్లో ఏమంటున్నారంటే మీకు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాతనే మీరు అప్లై చేసుకోవచ్చు అని. అండ్ మెయిన్లీ కొన్ని కాలేజెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు గ్రేస్ మార్క్స్ డైరెక్ట్గా అప్లై చేయడానికి. అండ్ కొన్ని కాలేజెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు గ్రేస్ మార్క్స్. ఏంటంటే మాకు జేఎన్టీఎస్ నుంచి ఏం అప్డేట్ లేదు, అండ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తేనే మీరు అప్లై చేయడానికి వీలుంటుందని. అండ్ కొన్ని కాలేజెస్ అనేది వెయిట్ చేస్తున్నాయి. సో ఎవరైతే మీరు డైరెక్ట్గా అప్లై చేసే వాళ్ళు ఉన్నారో డైరెక్ట్గా అప్లై చేయండి. అండ్ జేఎన్టీహెచ్లో కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే మీకు ఈ గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తారు. అండ్ పీసీసీఎంఎం కూడా ఇష్యూ చేస్తారు. అండ్ ఇట్లా డైరెక్ట్గా అప్లై చేసుకున్న వాళ్ళకి మినిమం ఒక 30 to 45 డేస్ తర్వాత మీకు పీసీసీఎం అనేది జనరేట్ అవుతుంది. లైక్ యూ కెన్ చెక్ ద స్టేటస్. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను రిగార్డింగ్ ఫర్ ఇలా చెక్ చేసుకోవాలని. అండ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందో అంటే లైక్ ప్రీవియస్ ఇయర్ అండ్ అంతకుముందు ఇయర్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది 4 to అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ తర్వాతనే మీకు ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది కాలేజెస్ వాళ్ళకి సెండ్ చేస్తారు. అండ్ కాలేజెస్ ఆ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు విత్ మీ మీ మెమోస్ అండ్ మీ మెమోస్ అండ్ 10th క్లాస్ జిరాక్స్ అండ్ దీంతో. అండ్ ఎవరైతే డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారో ఫామ్ బి అనే అప్లికేషన్ ఫిల్ చేసి మీ ఫెయిల్ అయిన మెమోస్ అండ్ మీ 10th క్లాస్ అది పెట్టుకొని వెళ్తే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఎలిజిబిలిటీ లిస్ట్ విల్ బీ రిలీజ్డ్ ఆఫ్టర్ August 2nd వీక్. ఎందుకంటే మీకు ఫస్ట్ వీక్లో ఈ రిజల్ట్స్ అయితే ఈ ఎందుకంటే ఆగస్ట్ 4th నుంచి ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయి, సంథింగ్ అరౌండ్ 4th, 5th, 6th అంటే లైక్ 10 days వితిన్ 10-15 డేస్లో మీకు ఈ రిజల్ట్స్ అయితే వస్తాయి 4 అడ్వాన్స్ అప్లీ. ఎందుకంటే ఓన్లీ 3 సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి 3 సబ్జెక్ట్ అండ్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు చాలా త్వరగా రిజల్ట్స్ అయితే వస్తాయి. వితిన్ 10 days 10 to 15 డేస్కో మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కరెక్షన్ జరుగుతుంది కాబట్టి సో వాళ్ళైతే మ్యాక్సిమం రిజల్ట్ అనేది చాలా త్వరగా డిక్లేర్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్. స్టిల్ ఇంకేమైనా కన్సర్న్స్ ఉంటే మెసేజ్ చేయండి. అండ్ వీఆర్ హ్యావింగ్ ఎ లైవ్ సెషన్ టుడే ఎట్ 6 PM రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్ డౌట్స్. ఎందుకంటే చాలామంది సేమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. సో దిస్ ఈస్ ద వీడియో అబౌట్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్. ఇట్ విల్ బీ రిలీజ్డ్ ఆఫ్టర్
ఆగస్ట్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్. దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీరు చూసుకోవచ్చు, మీ సీనియర్స్ని కూడా అడగచ్చు రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో. సో ఇట్ ఈస్ అ better known fact. Thank you for watching, and you can follow us in Instagram and Twitter also, and the links are been displayed in the below description. And thank you, and please share with your friends and like చేయండి, సో అందరికైతే రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది. అండ్ థ్యాంక్ యూ మచ్, and thank you very much for watching this video. Thank you.